చేయించేందు ఇది నువ్వు చేసిన పనికేమైనా అర్థం ఉందా? నువ్వు బాధపడితే కార్తీక్ ఆనందంగా ఉంటాడా? నీ కాళ్ళు మండుతుంటే తను చల్లగా ఉంటాడా? ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలేంటి? ఆదిత్య గారు, ఈ గాయాలు నాకు మీ వల్ల తగలలేదు, కానీ ఎంత ఇదిగా మందు రాస్తూ సేవలు చేస్తున్నారు. నా వల్ల గాయపడ్డాడు కార్తీక్. తను బాగు కోరే బాధ్యత నాది కాదా? దగ్గరుండి చేయలేనప్పుడు ఆ దైవాన్ని కాక ఇంకెవరిని సాయం అడిగిన చెప్పండి. మీ ఆడవాడిని ఏ ముహూర్తంలో సృష్టించాడు ఆ దేవుడు? మీలో ప్రేమ తప్ప ఇంకేం పెట్టడానికి మనసు రాలేదా వాడికి? చందు, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వే దేవుడి వేడుకున్నా, చెన్ని ప్రార్థన చేసినా నీ కార్తీక్ నీకు దక్కడు. ఏంటి ఏమన్నారు? నిజమే చెప్తున్నాను చందు, కార్తీక్ ఇప్పుడు నీ కార్తీక్ కాదు. నువ్వు ఊహిస్తున్న మనిషిలా లేడు. అతను అసలు నిన్ను గుర్తే పట్టలేడు. నేను నమ్మను. మీరు మోసం చేస్తున్నారు. నా మనసు మార్చాలని చూస్తున్నారు. నిజమే చందు, నీతో ఎలా చెప్పాలో, చాలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. నేను నిజమే చెప్తున్నాను. కార్తీక్ ఇప్పుడు నీవాడు కాడు. పూజను ప్రేమిస్తున్నాడు. ఇది నీతో చెప్పాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఎలా చెప్పాలో అర్థం కాక ప్రతి క్షణం చస్తున్నాను. నా మాట విని ఇప్పటికైనా కార్తీక్ని మర్చిపోచెందు, మర్చిపో. ఏమైంది ఆదిత్య గారు? చేయలేదు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో చందు చెప్పకూడదు. ఎక్కడికి? స్వర్గానికి. ఎలా వెళ్తున్నావు? బస్ ఎక్కి. బస్ ఎక్కితే నరకానికి వెళ్తావు, బస్ కింద పడితే స్వర్గానికి వెళ్తావు. కౌంటర్లా? కాదు, ఎన్కౌంటర్లో. బాగా ఎక్కువైందే. యోగాలో ఇదేంటి నేర్చుకుంటుంది? ఇది వాళ్ళు నేర్పించింది కాదు, నీ మీద చిరాకుతో పుట్టింది. నా మీద ఎందుకు చిరాకు? లేకపోతే ఏంటి?
ఇద్దరం కలిసి వచ్చాం, కలిసి కదా ఉండాలి. నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతానంటావేంటి? కలిసి వచ్చాం కదా అని ప్రతి క్షణం కలిసి ఉండాలా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాను కదా ఫ్రెండ్ ఉన్నాడు కలవాలని. ఫ్రెండే కదా, నేను వస్తా ఉండు. అంత త్యాగం చేయకు బాబు. నీకు రెస్ట్ లేకుండా చేశానని పూజ నా క్లాస్ పీకుతుంది. నీకు దండం పెడతా. ఎంతసేపు? కరెక్ట్గా గంటలో నీ ముందుంటాను, సరేనా? రాకపోతే? వచ్చాక ఎందుకు రాలేదని అడుగు. రాకపోతే ఇక రావటం అంటూ ఉండదు. నిజంగానే స్వర్గానికి పంపిస్తాను. తీసుకోండి. ఏంటిది? సూప్. ఓహ్, థ్యాంక్ యూ. ఎలా ఉంది? సూపర్. నిజం చెప్పండి. కాస్త సాల్ట్ పెప్పర్ పడితే ఇంకా బాగుంటుంది. మరి దాంట్లో బాగుండేదేంటి? ఉండండి, కలుపుకొస్తాను. సాల్ట్ ఎక్కడ పెట్టాను? ఒకవేళ అక్కడ ఉందా? ఏంటిది? ఎవరు లోపలికొచ్చింది? ఆదిత్యనా? ఏం చందు అలా పట్టుకుని నిలబడ్డావే? ఇందాక మీరు కిచెన్లోకి వచ్చారా? లేదే. ఏ మరి నిలబడే ఉన్నారేంటి? ఏం చందు, ఏమైంది? ఏం లేదు, మీరు సూప్ తీసుకోండి. హాయ్ చందు. అదేంట్రా, నువ్వెప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే. మేము ఎక్కడున్నట్టు నీకెలా తెలిసిందిరా? మనసుంటే మార్గం ఉంటుంది బాబాయ్. ఏడ్చోలే, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ కోసం సాయంత్రం ఫ్రెండ్ని తీసుకొచ్చాను. అక్కడ మిమ్మల్ని చూశాను, సర్ప్రైజ్ చేద్దామని అక్కడ పలకరించకుండా ఇప్పుడు వచ్చాను. వెరీ గుడ్. ఇక్కడ కంపెనీ లైఫ్ బోర్ కొడుతుందిరా, బాగానే వచ్చావు. అన్నట్టు హార్టీ కంగ్రాట్స్ బాబాయ్. దేనికిరా? దేనికేంటి, మీ పెళ్ళికి, ఆ తర్వాత హనీమూన్కి. కంగ్రాట్స్ చందు గారు. అవును, ఎవరా ఫ్రెండు? ఏంటి ప్రాబ్లం? ఒబెసిటీ. ఏదైతే ఎందుకు బాబాయ్, వాడి పుణ్యం అంటూ మనల్ని కలిపాడు. సో ఎంజాయ్ యువర్ సెల్ఫ్. వస్తా. అదేంటి? ఎక్కడికి? ఎక్కడికేంటి, ఫ్రెండ్ దగ్గరికి. అదేంట్రా, ఇక్కడే ఉండు. ఇంకా నయ్యం, మీరు వచ్చింది ఎందుకు? నన్ను ఉండమంటారేంటి? పోనీ భోంచేసిన వెళ్ళరా. ఎందుకులే బాబాయ్, వస్తాను. రే, అదేంట్రా, ఉండి భోంచేసి వెళ్ళు.
చందు ముగ్గురికి వడ్డించు. డిజైన్ గ్లాస్, ప్లెయిన్ గ్లాస్. ఎస్, ఇందులో వేద్దాం. ఏంట్రా సంగతులు? వసుంధరకు విషయాలేంటి? బాగానే ఉంది బాబాయ్, నిన్నెప్పుడు తలుచుకుంటూ ఉంటుంది. ఏంటోరా, అనవసరంగా అక్కతో దూరం పెరిగింది. నా ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందని చాలా బాధగా ఉందిరా. అవన్నీ వదిలే బాబాయ్, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల మధ్య గొడవలు ఎంతసేపు ఉంటాయి చెప్పు? ఏంటిది? ఈ గ్లాస్లో ఉండాల్సిన స్పూన్ ఈ గ్లాస్లోకి ఎలా వచ్చింది? తీసుకురా. రే, నువ్వు చెప్పినట్టు జరిగితే నా అంత ఆనందపడేవాడు ఉండడు తెలుసా? నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. తను వెళ్ళాక మీరు తలుపు వేసుకుని పడుకోండి. ఓకే. ఇప్పుడు దొరికావు నువ్వు నాకు. చందా, ఏయ్, ఏయ్, చందా, ఏయ్, చందు, చందా, ఏయ్, చందు, చందు. నువ్వు ఈ వెదప్పని చేస్తావని నాకు ముందే తెలుసురా. ముందు వీడిని బయటికి తోసేయాలి. ఏయ్, చందు, ఏయ్, ఎవరు? ఏయ్. టిఫిన్ రెడీ. ఓ, పర్లేదే, అప్పుడే అయిపోయింది. చాలా ఫాస్ట్గా ఉన్న వంటలో. ఇదేం ఫాస్ట్? నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇంటి పని, వంట పని, నా పని చూసుకుని ఎగ్జాక్ట్లీ 8:30కి ఇంటి నుంచి బయలుదేరేదాన్ని. మీ అమ్మ నిన్ను చాలా కష్టపెట్టింది. అప్పుడు పడ్డ కష్టమే నన్ను జీవితంలో చాలా నేర్చుకునేలా చేసింది. ఈ ఓర్పు, నేర్పు అంతా ఆవిడ చలవే. యు ఆర్ టూ ఆప్టిమిస్టిక్. గ్రేట్. తర్వాత పొగుడుతురు. ముందు ఉప్మా తినండి, చల్లారితే బాగుండదు. అబ్బో, ఉప్మా వాసన అరకులోనే అదర కొట్టేస్తుంది. మనకి షేర్ ఉందా చందు గారు? నీకు లేకపోవడం ఏంట్రా? రా కూర్చో. కూర్చో చందు, వాడికి వడ్డించు. తప్పకుండా. మనిద్దరం తినగా మిగులుతుందనుకుని కుక్కకేద్దాం అనుకున్నాను. అదే సద్వినియోగం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఏంట్రా, వచ్చేవాడి ఫోన్ చేసి రావచ్చు కదా? అది మెలకు వచ్చుండదు పాపం. అదే రాత్రి లేట్ అయింది కదా, పొద్దున్నే మెలకు వచ్చుండదు పాపం. ఏం యువరాజ్?
అయ్యో ఏమైంది? రాత్రి మంచులో పడుకున్నావా ఏంటి? అదే అయి ఉంటుంది. ఫ్రెండ్ వచ్చాడు కదా, ఒళ్ళు తెలియకుండా పోవడానికి. చందు, నా టాబ్లెట్స్ ఎక్కడున్నాయి? సూట్ కేసులో ఉన్నాయి, ఉండండి ఇస్తాను. వదిలే, నువ్వు వాడికి వడ్డించు, నేను తెచ్చుకుంటా. ఒరే తినరా. ఏంటి రెచ్చిపోతున్నావు? మన సంగతి తెలీదు నాకు. కానీ నీ సంగతి నాకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఎవర్రా? కుక్క. ఏంటి పేరు పెట్టి పిలిచినందుకు షాక్ అయ్యావా? ఏయ్. ఆగు. చూసావుగా, నీ జీవితం జాతకం నా చేతుల్లో ఉన్నాయి. ఇది గనక ఆదిత్య గారికి చూపిస్తే నీకు దండం పెడతా, నీకు కాలు పట్టుకుంటా. నిన్ను కుక్క అంటే కుక్కలు కూడా బాధపడతాయిరా. ఇంకెప్పుడు నా జోలికి రాకు. వెళ్ళో, గెట్ అవుట్. రే యువరాజ్, ఏంట్రా అప్పుడే వెళ్తున్నావు? ఉప్మా అన్నావు, వాసన ఎదిరిపోతున్నావు, తినకుండానే వెళ్తున్నావు. అది ఫ్రెండ్ ఫోన్ చేసిన బాబాయ్, అర్జెంట్కి రమ్మన్నాడు, వెళ్ళొస్తాను. బాయ్ బాబాయ్. బాయ్ చందు గారు. ఏం ఫ్రెండ్స్ ఏంటో చూడీడు. అంటే ఇంతవరకు జరగలేదన్నమాట. ఆ, అది జరుగుతుంది మేడం, 100% జరుగుతుంది. నాది పూచి. చూడు, చెప్పిన పని చేస్తే ప్రతిఫలం ఉంటుంది, చెయ్యకపోతే ప్రాణం కూడా ఉండదు. జాగ్రత్త. ఛే, ఏం చేయాలి ఇప్పుడు? సర్లే, స్వకార్యం ఇటు జరగలేదు, కనీసం స్వామి కార్యం అని చేద్దాం. డాడీ ఫస్ట్ నేనే డాడీ. ఆగండి. అబ్బాబాబాబాబా, ఏంటి ఇది? ఒకరి తర్వాత ఒకరిని పెట్టమంటున్నాను కదా, ఒకరి తర్వాత ఒకరు. అబ్బాబాబాబాబా, ఏమిట్రా ఇది? ఒకరి తర్వాత ఒకరు పెట్టండి. రేయ్, మీ నాన్న లైఫ్ పార్ట్నర్ నేను పెట్టింది ఫస్ట్ తింటాను కదండి. ఏంట్రా, ఏంటి మీ ఉద్దేశం? కాదనా? కాదని మేమెందుకంటాం? అంత సీన్ లేదు అంటాం. చూద్దామా? చూద్దామా చూద్దాం చూద్దామా? చూద్దామా చూద్దాం. ఏమండి, ఇది ప్రెస్టేజ్ విషయం. ప్రెస్టేజ్ ఆనండి. నానా, కొడుకే చివరి వరకు ఉంటాడు, ముందు నా స్వీట్ తినండి. డాడీ, కూతురే చివరికి గుండెలో దాచుకున్నది. పట్టండి, పట్టండి. ఆపండి. నా వల్ల కాదు గాని ఓ పని చేద్దాం, ముగ్గురు ఒకేసారి పెట్టండి. ఓకే. Congratulations, Chief Congratulations. Engineer. హ్యాపీ బర్త్డే టు యు. Happy birthday to Happy you. birthday. Happy birthday to you. Happy birthday. మళ్ళీనా? మళ్ళీనా? తప్పదు. ప్రమోషన్, పుట్టినరోజు ఒకే రోజు ఎవరు తెచ్చుకోమన్నారు? అది కూడా నా తప్పేనా? ఇదిగోండి. Daddy, daddy. డాడీ తప్పదు. ఆగండి. నా బర్త్డే సందర్భంగా ఈ స్వీట్ నీకు, ఇది నీకు, ఇది నీకు. ఏమండి, ప్రమోషన్ అంటే జీతం పెరుగుతుంది కదా, ఎంత పెరుగుతుంది? ఓ 3000. 3000? అంతేకాదు, ఇంతకన్నా పెద్ద బంగ్లా, కారు, డ్రైవరు, ప్యూను, ఇలాంటివి ఇంకెన్నో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫోన్లేండి, మన శ్వేత పెళ్లి టైంకి మన హోదా పెరగడం మన అదృష్టం. ఎక్స్క్యూజ్ మీ సార్, రాఘవరావు గారు. ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు? సారీ సార్, యు ఆర్ అండర్ అరెస్ట్.
ఎందుకు సార్? గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్గా మారుస్తూ రిజిస్ట్రేషన్కి అనుమతినిస్తూ సంతకం చేశారు. ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నో, నేను ఆ సంతకం చేయలేదు. సారీ సార్, మీరు ఏం చెప్పదలుచుకున్న కోర్టులో చెప్పండి. అలో అస్ టు డూ అవర్ డ్యూటీ ప్లీజ్. బాబు ఆయన నిర్దోషి, ఆయనకేం తెలీదు. ఆయన దయచేసి వదిలేయండి ప్లీజ్, మీకు దండం పెడతాను. ఏంటమ్మా ఇది? మా చేతుల్లో ఏం లేదని చెప్తున్నాగా. రాఘవరావు గారు, పదండి. come. అమ్మా ఇప్పుడు ఏం చేద్దామమ్మా? అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? చందు దగ్గరికి. చందు దగ్గరకా? ఎందుకు? మీ నాన్నని విడిపించమని కాళ్ళు పట్టుకోవడానికి. నీకేమైనా బుద్ధి ఉందమ్మా? మనల్ని నాశనం చెయ్యాలని చూసిన మనిషి దగ్గరెళ్ళి కాపాడమని అడుగుతావా? తప్పదమ్మా, అంతకన్నా చేయగలిగింది కూడా లేదు. అంటే ఇప్పుడు మనకి కావాల్సింది మీ నాన్నగారు విడుదల కావడం. ఆ పని సాధించగలిగింది మనకి సంబంధించిన వాళ్ళలో యశోధర గారు ఒక్కతే. మరి యశోధరాన్ని అడుగుదాం. అడుగుతానమ్మా, కానీ చందు కాదు కూడదంటే యశోధర కూడా ఏమీ చేయలేదు. ఆ విషయం కూడా రుజువైంది కదా. అందుకని చందు కాలు పట్టుకుంటావా? పట్టుకుంటాను. నాకు మీ నాన్న బయటికి రావడం కన్నా ఇంకేది ముఖ్యం కాదు. యశోధర గారు, ఓ భువనేశ్వర్ గారా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. అలా నిలబడే ఉన్నారే, కూర్చోండి. పర్వాలేదు. పర్వా ఉంది, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? మీ సహాయం ఆ విషయం తర్వాత, ముందు మీరు. ప్లీజ్, నేను చాలా టెన్షన్లో ఉన్నాను. విన్నాను. యశోధర్ గారు, చేయని నేరానికి పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. జరిగిన దాంట్లో ఆయన తప్పేమీ లేదు. ఆయన ఎలాంటి వారో మీకు బాగా తెలుసు. దయచేసి ఆయన విడిపించండి. మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. భువన గారు, మీరన్నా మీ ఫ్యామిలీ అన్నా నాకున్న గౌరవం, అభిమానం ఎలాంటిదో మీకు బాగా తెలుసు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. రాఘవరావు గారు ఇరుక్కున్నది క్రిమినల్ కేసులో. ఫోర్జరీ, 420, అది గవర్నమెంట్ మోసం చేస్తూ. ఆయన ఆ పని చేయలేదు. ఆ విషయం నాకు తెలుసు, కానీ ప్రభుత్వానికి తెలియదు కదా. తప్పు చేసిన వాడు దొరికేదాకా అనుమానితుడే నిందితుడు. యశోధర్ గారు, ప్లీజ్, మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని వచ్చాను. ఈ టైంలో మమ్మల్ని ఆదుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు. మీకు దండం పెడతాను. ఏంటండి ఇది భువన గారు? నా వల్ల అవుతుందనుకుంటే సాయం చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. యశోధర్ గారు,
చందు లేదండి. అయ్యో లేదండి, మీ అమ్మాయి అల్లుడు ఇద్దరు హనీమూన్కి వెళ్ళారు. అదేంటండి, అంత మంచి విషయం చెప్తే అలా షాక్ అయ్యారు? ఓ, పరిస్థితి అలాంటిది కదా. నిజమే, కంగారు పడకండి భువన్ గారు. మీతో పాటు నేను కూడా దేవుణ్ణి ప్రార్థిస్తాను. సత్యమేవ జయతే అన్నారు. మీ వారి నిజాయితీయే ఆయన్ని బయటికి తీసుకొస్తుంది. చందు నంబర్ ఒకసారి ఇస్తారా? వాళ్ళ నాన్నంటే దానికి చాలా ప్రాణం. అంటే తన ద్వారా నాకు చెప్పించి నా ద్వారా మీ వియ్యంకుడు కష్టాల్లో ఉన్నాడంటే మీకు పరువు నష్టమే కదండి. ఎగ్జాక్ట్లీ, దే యు ఆర్. ఇప్పుడు కరెక్ట్గా భూమి మీద నిలబడి ఆలోచిస్తున్నారు. మీ వారు అరెస్ట్ అయినప్పటి నుంచి ఎంతమంది ఎన్ని కాల్స్ చేస్తున్నారో. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. తీసుకోండి. మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా రిజెక్ట్ చేస్తున్నాను. తీసుకోండి. అమ్మా, ఏమైందమ్మా? యశోధర చేస్తానందా? బెయిల్ ఇస్తాననిందా? అమ్మా, అమ్మా, చందుని అడిగావమ్మా? తన హెల్ప్ చేస్తానందమ్మా. తెలుసు, నాకు తెలుసు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అది హెల్ప్ చేయదు, వెళ్ళొద్దని ముందే చెప్పాను. నీకు నాన్నకున్న పిచ్చే అమ్మా. అదేదో మన కుటుంబాన్ని ఉద్ధరిస్తుందన్న పిచ్చి. ఇప్పుడు కుదిరిందా? సరిపోయిందా? లాగ్ కొట్టినట్టు చేయనని చెప్పిందా? అది లేదురా, యశోధర కుదరదనింది. మళ్ళీ ఏమందో తెలుసా? ఇలాంటి పరువు తక్కువ కుటుంబం మాకొద్దు అంది. ఇక్కడ ఇంత జరిగింది, చెల్లి పెళ్లి ఆగిపోయింది, మనందరినీ మెడబట్టి బయటకు గెంటేశారు. అది హనీమూన్కి వెళ్ళింది. త్యాగం, ఇలాంటి త్యాగం నేను ఎక్కడా చూడలేదమ్మా. నెత్తిని ఎక్కించుకున్నారు, దైవం అన్నారు. ఆ దైవం ఇప్పుడు దయ్యంగా మారి మనల్ని నంచుకుతుంటుంది. నమ్మినందుకు అనుభవించి తీరాల్సిందే. అవన్నీ సరేరా, ఇప్పుడు మీ నాన్న సంగతి ఏంట్రా? ఆయన ఎలారా బయటికి తేవడం? అన్నం కూడా తినకుండా అలాగే తీసుకెళ్లారు కదరా.
ఆయన ఎలా బయటికి తేవడం? తెద్దామమ్మా, తీసుకొచ్చేలా చేద్దాం. ఏంటి భువన, ఏంటి నువ్వు చెప్పేది? నిజమా? ఇలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటండి? ఎంత బతిలాడానో, ఎంత ప్రాధేయపడ్డానో, చివరికి కాళ్ళు పట్టుకుంటానని కూడా అన్నాను. అయినా ఆవిడికి కనికరం కలగలేదండి. భువన, ఎందుకు ఎందుకు అంతగా దిగసారావు? మనం ఏం తప్పు చేసామని? నిజం ఈరోజు కాకపోతే రేపైనా బయటికి రాదా? నువ్వు తన దగ్గరికి వెళ్లకుండా ఉండాల్సింది. వెళ్లకుండా ఎలా ఉండగలనండి? నా బాధ అందుకు కాదు. ఎన్నిసార్లు మోసం చేసినా, ఆమె తత్వం తెలిసినా మళ్ళీ మళ్ళీ మోసపోతున్నామే అని. శ్వేత బతుకు తలుచుకుంటే భయంగా ఉందండి. అటు రాహుల్ విషయం బయటపడి, ఇటు మీ విషయంలో పొరపడి ఎవరూ దాన్ని చేసుకోవడానికి రారేమో అని భయంగా ఉందండి. ఏ విధంగా చూసినా మీరు బయటికి నిర్దోషిగా రాందే మన పరిస్థితి. అంటే అంటే ఇదంతా యశోధర చేయించిందన్నమాట. ఆవిడ చెప్పిందంత అబద్ధం అన్నమాట. ఎంత మోసం చేసింది భువన, ఎంత అన్యాయం చేసింది. అంటే చందు విషయంలో ఆవిడ చెప్పింది కూడా తప్పే అయి ఉంటుంది కదా? ఇంత జరిగినా ఆ పిల్ల నామస్మరణ మానరా మీరు? అదే కదండి, అదేగా ఈ అనర్థాలన్నిటికీ మూల కారణం. అదేగా ఆ ఇంటితో సంబంధం పెట్టుకొని మనల్ని నాశనం చేసింది. అదేంటి భువన, ఇప్పుడేగా ఆవిడ చెప్పిన అన్ని అబద్ధాలన్నావు? మన విషయంలో చెప్పినవి అబద్ధాలే, కానీ చందు విషయంలో చెప్పినవి అన్నీ పచ్చి నిజాలు. మీకు విషయం తెలుసా? చందు ఆదిత్యతో కలిసి ప్రస్తుతం హనీమూన్లో ఉంది. అవునండి, ఇష్టం లేని పెళ్లి చేసుకున్న వాళ్ళు అలా ఎవరైనా వెళ్తారా? వెళ్ళగలరా? మొన్న కారులో వాళ్ళ అమ్మతో కనిపించింది. ఇప్పుడు మీ గురించి సహాయం అడుగుదామని చూస్తే హనీమూన్కి వెళ్ళిందన్నారు. ఆడదానికి ఇష్టం లేనప్పుడు, బాధలో ఉన్నప్పుడు అడుగు కూడా బయట పెట్టదండి. మీకు దాని మీద ఉన్న ప్రేమలో దానికి మీ మీద 1000 వంతు కూడా లేదు. అసలు దానికి ప్రేమే లేదు, పగ తప్ప. ఆ దౌర్భాగ్యురాల గురించి మనకెందుకు? మన బతుకులు మనవి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఎవరిని కలిస్తే సహాయం దొరుకుతుందంటారు? ఇదంతా ఈజీగా తేలేటట్టు లేదు భువన. ఒక పథకం ప్రకారం జరిగింది. ల్యాండ్ విషయంలో నా సంతకం ఫోర్జరీ జరిగిందంటే అందులో ఫణిభూషణ్ రావు చేయి తప్పకుండా ఉంటుందన్న అనుమానం. ఫణిభూషణ్ రావా? అవును. సరే, వస్తానండి. ఎక్కడికి? ఫణిభూషణ్ రావు ఇంటికి. భువన, 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 ఇప్పటికి 2 సార్లు నన్ను నీ ఇంటి కోడలుగా చేసుకుంటానని చెప్పి మోసం చేశావు. తమ స్థాయి తెలుసుకుని బతికే వాళ్ళని ఎవరూ మోసం చేయలేరు. అత్యాశకు పోయేవాళ్ళని అడ్డమైన వాళ్ళందరూ మోసం చేస్తారు. నీ తాహతకు మించిన సంబంధం కోరుకున్నావు. నీలాగే వాళ్ళు ఆలోచిస్తారని తెలుసుకోలేకపోయావు. బోల్తా పడ్డావు. యశోధరా, నేనందరిలాంటి ఆడపిల్లని కాను. దెబ్బకి దెబ్బ తీస్తాను. నీకిష్టం ఉన్నా లేకున్నా, ఎవరవునన్నా కాదన్నా నీ ఇంటి కోడలుగా వస్తాను. దమ్ముంటే అడ్డుకో, లేదా
హారతిచ్చి మర్యాదగా తప్పుకో. తప్పుకో. యశోదరా, శ్వేత ఏంటి కోపంగా వెళ్తుంది? అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పానుగా. లోపలికెళ్ళు. లేదు మేడం, చాలా ప్రయత్నాలు చేశాం, ఏం ఫలితం కనిపించడం లేదు. మీరు ఎలాగైనా నాకు ఈ సాయం చేసి పెట్టాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. వరల్డ్ క్లాస్ న్యూరాలజిస్ట్ని పిలిపించండి. మా ఫ్రెండ్ మైండ్ ఫంక్షన్ సరికావాలి. ఎవరు అన్న ప్రశ్న నా దగ్గర సమాధానం ఇప్పుడు లేదు. దానికి కాలమే సమాధానం చెప్పాలి. మీరు మాత్రం నాకు ఈ సాయం చేసి పెట్టాలి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఎవరండి ఆ ఫ్రెండ్? నాకు బాగా కావలసిన మనిషికి కావలసిన వాడు. అంత దూరపు మనిషికి ఇంత సహాయమా? మన అనుకోవాలే గాని దూరం ఒక లెక్క చెందు. నిజమే, మీలాంటి ఫ్రెండ్ దొరకడమే వాళ్ళ అదృష్టం. అతనికి తగ్గి వాళ్ళిద్దరూ దగ్గరవ్వాలే గాని అంతకంటే కన్నుల పండుగ ఏముంటుంది? మీ ఇద్దరి సంగతి నేను చూస్తానురా. మీ ఇద్దరి జంట కన్నా కన్నుల పంట ఇంకెక్కడుంటుందో దరా. ఎవరు నువ్వు? అడవి బిడ్డని. ఈ పూటకి మీ ఇంటి ఆడబిడ్డం దొరా. కొండదేవరికన్నా చల్లగా చూసినావే తల్లి. నీ ఇల్లు 10 ఇళ్ళై నీ సంతానం భూమంతా పుచ్చపొదలా అల్లుకుపోతుందే తల్లి. ఏం కావాలి? కోయిదాన్ని. పెద్ద ఆశలేముంటాయి దొరా. ఇదిగో ఇలా వచ్చినోళ్ళకి పళ్ళు పూలు అమ్ముకుంటూ ఉంటాను. మాకేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. అలా అనమాకే తల్లి, దండం పెడతాను. ఏదో మీలాంటోళ్ళని నమ్ముకుని బతుకుతున్నాను. ఈ మామూలు పళ్ళు కాదు తల్లి, కొండదేవర ప్రసాదం. ఆ తల్లి ఈ పూలు పెట్టుకుని ఈ పళ్ళు ఆరగించి 7 లోకాల్ని కాపాడుతుంది. మాకొద్దమ్మా. తీసుకొచ్చిందు. ఇప్పుడు అవి తీసుకోపోతే మన కాపాడేవాళ్ళు ఉండరు. తీసుకో. ఇదిగో. ఇచ్చెళ్తాం కాద్దోరా, కొప్పులో పెట్టెళ్తాను. ఇటు తిరగండమ్మా. వద్దు, ఇచ్చి వెళ్ళు చాలు. తీసుకో తల్లి, ఇది కొండదేవర ప్రసాదం. భక్తితో తినండి, మీరు అనుకున్నది జరిగిద్ది. తీసుకోమా. దండాలు తల్లి, దండాలు దొరా. సంతకం తీసుకునేటప్పుడు ఏమన్నారు? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, నీకేమీ కాదు అన్నారా లేదా? అన్నాను, ఇప్పుడు కాదంటలేదుగా. మరి ఇదేంటి? మా నాన్న ఎందుకు అరెస్ట్ చేయించారు? నువ్వు పిచ్చోడువో మంచోడువో అర్థం కావట్లేదు విషయాలు. నేనేమన్నాను? నీ ప్రాణానికి నా ప్రాణం, నీకేం కానివ్వను అన్నా. నీకిప్పుడు ఏం జరిగింది? నాకు తెలియకడుగుతాను. నీకిప్పుడు ఏం జరిగింది అంట. నీ అయ్యి గదో కంతలో పోయిందే. నాన్నకు జరిగితే అది నాకు అన్యాయం జరిగినట్టు కదా? అబ్బబ్బబ్బ, మళ్ళీ సినిమా డైలాగులు. ఇదిగో ఈశాల, మనం ఈ సినిమా హీరోలం కాదురా స్వామి. ఎవడిదే ఎవడి మొహం ఆడే గడుక్కోవాలా. చూడో, నీ జీవితం, నీ సుఖం, నీ ప్రేమ అవి సక్రంగా ఉండేటట్టు చూసుకో. అంతేగానే మీ నాన్న జైలుకి వెళ్తే నీకేంది, ఊరికమ్మ ఎక్కితే నీకేంది. చూడో, మనీ ఉంటే మంది మొత్తం మన చుట్టూతా తిరుగుతూ ఉంటారు. మంచితనం ఉంటే
వాళ్ళ కాళ్ళు మన నెత్తి మీద ఉంటాయి. ఆ? నీకేది కావాలో డిసైడ్ చేసుకో. డబ్బా, మీ నాన్న బయటికి రావాలన్నా, నువ్వు బాగుపడాలన్నా? ఆ? బాగా ఆలోచించు. పిచ్చి విశాల, నీకింత ఇడమరిచి చెప్పిన అర్థం చేసుకోవేంద్ర స్వామి. కూసో కూసో. ఇదిగో శివరాఖరికి ఓ మాట చెబుతాను, జాగ్రత్తగా అయినా. మీ నాన్న మంచోడే, కానీ పెంచినోడే కాదన్నో. కానీ అది గతం. భవిష్యత్తులో నీ తోడు ఉండేది ఎవరో? మా బుడ్డదే కదా. అవునా కాదా? ఇప్పుడు నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు అనుకో. అందులో 25 ఏళ్ళు మిమ్మ మీ నాయన కని పెంచారు. మిగతా 75 ఏళ్ళు నిన్నెవరు చూసుకోవాలా? మా నిసాయే కదా. మరి అలాంటప్పుడు గడిచిపోయిన 25 ఏళ్ళు ముఖ్యమా, రాబోయే 75 ఏళ్ళు ముఖ్యమా? మీ నాన్న ముఖ్యమా, మా నిషా ముఖ్యమా? బాగా ఆలోచించుకుని అప్పుడు కనపడు. నువ్వేం చేయమంటే అది చేస్తా. సరేనా? ఎల్లు ఎల్రా స్వామి. దొరా, పని అవుతుందంటావా? తప్పకుండా. వెళ్ళింది ఎవరు? నా పెట్ట. ఊరి నీ పెట్టనెత్తకల్లా నీ భాషతో చంపుతున్నావు కదరా. అక్కడ చందు పెట్టే, ఇక్కడ మేవడే పెట్టే. ఇప్పుడు ఏ పెట్ట పని పడుతుంది, ఇప్పుడు ఏ పెట్ట ఫట్ అవుతుంది, ఏ పెట్ట చేసిన పని గుట్టుగా ఉంటుంది. కాస్త విడమరి చెప్పరా బాబు. ఆశపడతావేందోరా. ఇదిగో ఇది నమ్ములు. ఏంటిది? కల్తీ లేని మాకు. మాకా అంటే? నీ మడుసులు మందు మాకు అంటారు కదా. మేం మందులు వేసుకోం, మాకులే వేసుకుంటాం. ఇంతకీ ఎందుకు ఇచ్చావు? టెన్షన్ పడుతున్నావు కదరా, అది తగ్గడానికి. ఈ టెన్షన్ తగ్గాలంటే మీ ఆవిడ రావాలి. రాజా, నా ఉద్దేశం అది కాదు. మీ ఆవిడ వచ్చి పని అయిందని చెప్తే గానీ ఈ టెన్షన్ తగ్గదు. అంత కంగారొద్దు మహారాజా. నేను వెళ్ళడము పని కాకపోవడమునా? నీ చెప్పలే. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పమ్మా తల్లి. పళ్ళిచ్చాను, అమ్మోర్దని చెప్పాను. సందేళ తింటారు, కాస్తంత తినేలాగా స్వర్గం అంచులకు చేరతారు. కుర్రో కుర్రు. ఏంటిది? ఏదోలా ఉందేంటి? ఏదో మిస్ అయింది దొరికినట్టు అనిపిస్తుందేంటి? ఈ అమ్మాయికి నాకు ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. అట్లీస్ట్ తనకి మెలకు వచ్చినా బాగుండు. తనకి నాకున్న సంబంధం గురించి అయినా తెలుసుకోవచ్చు.